దశరథని చంపమని సత్తిపండుకి డబ్బులు ఇస్తూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే దశరథని చంపాలని జ్యోత్స్న ప్లాన్ చేసిందా? ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది, నేను ఇచ్చిన రిపోర్ట్స్ వచ్చే వరకే, ఆ తర్వాత ఎవరికి ఎటువంటి నిజాలు తెలిసాయో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు ఈ జ్యోత్స్న అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం అయితే, ఒసే జ్యోత్స్న, ఏంటే మీ నాన్న ఇలా చేశాడు అని అడుగుతూ ఉంటే, ఇక నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు అని అంటూ ఉంటుంది పారిజాతం. పెళ్లి చేసుకుంటే ఆస్తి నా సొంతమైపోతుందా? పిల్లలు పుడితే ఆస్తి నాకు వచ్చేస్తుంది అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మరి అంతే కదే, రక్తం పంచుకుని పుట్టిన నా కూతురికి ఆస్తి దక్కుతుందని వీలునామాలో మీ నాన్న రాసిచ్చాడు కదా, మరి ఇంకా అలా అడుగుతావేంటి అని అనగాల్ని, నేను ఇంకా వాళ్ళ కూతురునో కాదో తెలియదు కదా గ్రాని, నువ్వు అప్పుడే అలా అనేసుకుంటే ఎలాగా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకా నువ్వు వాళ్ళ కూతురు కాకపోవడం ఏంటి? మరి సుమిత్ర ఎలా బ్రతికింది? నువ్వు బోని మ్యారేజ్తేనే బ్రతికింది. మరి సుమిత్రని నువ్వు కూతురు కాబట్టి కాపాడావు, లేకపోతే పరాయి వాళ్ళైతే తను మ్యాచింగ్ ఎందుకు అవుతుంది? నువ్వు బోన్ మ్యారో ఎలా ఇస్తావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. లేదు గ్రాని, హాస్పిటల్లో ఏదో జరిగింది, అలా జరగకుండా ఉండాలని నిన్ను దీప దగ్గర కాపలాగా పెట్టాను, కానీ నువ్వు 5 నిమిషాలు పక్కకు వెళ్ళానంటున్నావు, ఆ 5 నిమిషాలు ఎక్కడికి వెళ్ళావో మాత్రం చెప్పట్లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం అయితే, అదే ముందే నా కొడుకు ఫోన్ చేశాడు, నా మనవరాలు కనిపించిందనేసరికి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, నీ మనవరాలు కనిపించిందని నీ కొడుకు ఫోన్ చేశాడా అని అనగానే, అవును, నా మనవరాలు కనిపించిందని నా కొడుకు ఫోన్ చేశాడు, అందుకే వెళ్ళాను. ఆవేశపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి నేనైతే కళ్ళు తిరిగి పడిపోయానంట. లేచి చూస్తులోకి మీ అమ్మకి, నీకు, దీపక్ కూడా ఆపరేషన్ అయిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అంటే ఈ మధ్యలోనే ఏదో జరిగింది, ఏదో అవుతుంది, నాకు తెలియకుండా నా వెనకాల ఏదో జరుగుతుంది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు దీపకి మీ అమ్మ ఆపరేషన్కి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏం లేదులే గ్రాని, నీకు తర్వాత తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కాశీ అయితే చాలా కోపంగా వస్తూ ఉంటాడు. వీడికేమైంది ఇంత కోపంగా వస్తున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. కాశీని చూసి, ఏమైందో పద చూద్దాం అని అంటూ జ్యోత్స్న పారిజాతం బయటికైతే వస్తారు. అప్పుడే ఇక కాశీ అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు, ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి నువ్వు మాత్రం నీ జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నావు, ఛీ నువ్వు ఎంత దుర్మార్గురాలువో అని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కాశీ మాటలకి, రేయ్, సంబంధం లేకుండా మాట్లాడావంటే చంప పగిలిపోతుంది, ఎందుకు నన్ను తిడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న కాశీ ఇద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు ఇక శివనారాయణ అయితే చూస్తాడు. ఏంటి కాశీ జ్యోత్స్నతో అలా కోపంగా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ అయితే. అప్పుడే ఇక కాశీ అయితే, నీ వల్లే ఈరోజు నేను నా భార్యని దూరం చేసుకున్నాను, నువ్వు చేసిన పనికి నా జీవితం నాశనం అయిపోయింది, నా భార్యకి నేను విడాకులు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు తను వేరే పెళ్లి చేసుకుంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే పారిజాతం అయితే, ఏంట్రా నువ్వు చెప్పేది, స్వప్న వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, దగ్గరుండి నాన్నే వేరే సంబంధం తీసుకొచ్చాడు, వేరే సంబంధం తీసుకురావడంతో ఇప్పుడు పెళ్లి చూపులయ్యాయి, పెళ్లి కూడా పెట్టుకుంటున్నారు, ఇదంతా కూడా ఈవిడ గారి చలవే. ఆ రోజు నాకు డబ్బు ఆశ చూపించి తను చేసిన ఆ స్కామ్ బయటపడకూడదని నన్ను ఆయుధంగా చేసుకుంది, ఆ తర్వాత కానీ తెలియలేదు ఆ వైర ఈ ఇంటికి భద్ర శత్రు అని, అలాంటి వాడి దగ్గరికి నన్ను పంపించి దేవుళ్ళలాంటి మావయ్య గారిని అరెస్ట్ చేయించింది అని అంటూ ఉంటే, అప్పుడు ఈ కథంతా విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. శివనారాయణ షాక్ అయిపోతూ, జ్యోత్స్న స్కామ్ చేసిందా కంపెనీలో అని స్టన్ అయిపోతూ ఉంటాడు. ఎక్కడ మావయ్య గారు సాక్ష్యాలతో నువ్వు చేసిన స్కామ్ని బయట పెట్టేస్తారేమని భయంతో ఆ రోజు నువ్వు నన్ను మార్చేసి చివరికి మావయ్య గారిని జైలుకి పంపించి నన్ను కూడా జైలుకి పంపించి నా భార్యని నన్ను విడగొట్టావు,
అప్పుడు అర్థం కాలేదో నీ స్వార్థానికి నువ్వు ఇలా నన్ను బలి తీస్తావని అని అంటూ ఉంటాడు. కాశీ అయితే రే, అసలు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నువ్వేదో చిన్న తప్పు చేసావని నిన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందంటే అలాంటి దాంతో నువ్వు జీవితాంతో ఎలా కాపురం చేస్తావురా? తనకి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కూడా వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. రే కాశీ, జ్యోత్స్న చేసిన స్కామ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏం లేదు తాత, ఏదో పిచ్చోళ్ళలాగా ఊగుతున్నాడు అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడుకో. ఇన్ని రోజులు మా అందరినీ పిచ్చోళ్ళని చేసావు నువ్వు. వాడేమీ పిచ్చోడు కాదు, వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్పరా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న 2-3 కోట్ల దాకా కంపెనీలో స్కామ్ చేసింది తాతయ్య గారు అని అంటూ ఉంటాడు కాశీ. ఈ విషయం నేను పొరపాటున నోరు జారేశాను. ఎందుకంటే నువ్వు డ్రైవర్గా మీ మామగారి దగ్గర ఎందుకు చాకరీ చేయడమని మా నానమ్మ ఈ జ్యోత్స్న ఇద్దరు నాకు గదిలోకి తీసుకువెళ్ళి నాకు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పినే నిజమైన మాటలు అనుకొని మావయ్య గారిని నేను అరెస్ట్ అయ్యేలా చేశాను. చివరికి ఇప్పుడు ఈ జ్యోత్స్న వల్ల నా జీవితమే తగలపడిపోయింది. ఆ రోజు మీడియా ముందు మేమిద్దరమే తప్పు చేశామని, మొత్తం మా వల్లే జరిగిందని మా మీదకి నెట్టేసి తను తప్పించుకుంది. ఈ విషయం కార్తీక్ బాబు కూడా తెలుసు. మీడియా ముందు ఈ విషయాలన్నీ బయట పెడితే పెద్దమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం ఉంది, ఏమైపోతుందా అని భయంతో నిజాన్ని బయటికి చెప్పలేదు బావా అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఆ మాట విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్నక్క ఇలా స్కామ్ చేసిందని మా నాన్నమ్మకు కూడా తెలుసు అని అనడంతో ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పారిజాతాన్ని చంప పగలగొట్టి అసలు నీలాంటి దాన్ని భారీగా చేసుకొని నేను ఇన్ని రోజులు ఎంతో బాధపడ్డాను. ఏ రోజు నువ్వు నా కుటుంబ క్షేమాన్ని కోరుకోలేదు, నువ్వింత దుర్మార్గురాలువని అనుకోలేదు. తప్పు చేసిన జ్యోత్స్నాని సమర్థిస్తూ చివరికి నీ మనవడి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నువ్వు ఇక మారవు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్నాతో నువ్వు చేసిన స్కామ్ తాలూకు డబ్బులు 2 రోజుల్లో కంపెనీ అకౌంట్లోకి రావాలి, కంపెనీ అకౌంట్లోకి రాకపోతే ఆ తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడే నిన్ను పోలీసులకి పట్టించగలను. బోర్డు మెంబర్స్కి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయించమంటారు. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయితే మానసికంగా తను భయంలో ఉన్న నా కోడలు సుమిత్ర ఏమైపోతుందని భయంతోనే నేను ఆగాను, లేకపోతే నిన్నెప్పుడో నేను అరెస్ట్ చేయించేవాణ్ణి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే తాత ఈ విషయం డాడీకి చెప్పొద్దు అని అంటూ ఉంటే నాకు తెలిసింది అని అంటూ దశరథ్ కూడా వస్తాడు. అప్పుడే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఛీ, నువ్వు ఇలాంటి దానివా? అసలు ఇలాంటిది నా కడుపున ఎలా పుట్టింది నాన్న? జ్యోత్స్న అసలుని కూతురు అనుకుంటూనే నాకు చిరాగ్గా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని అప్పుడే శివనారాయణ, లేదు దశరథ, ఇప్పుడు ఈ విషయం సుమిత్రకు తెలిస్తే తట్టుకోలేదు. తన కూతురే సొంత కంపెనీలో ఇలా స్కామ్ చేసిందంటే అస్సలు కూడా సహించలేదు. అందుకని ఇప్పుడు జ్యోత్స్నాని మనం ఏమీ చెయ్యలేము, కానీ ఒక్కటి చేయగలను. తను కొట్టేసిన స్కామ్ తాలూకు డబ్బులు మొత్తం కంపెనీ అకౌంట్లోకి రావాలి. రాకపోతే మాత్రం తర్వాత తను తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటుంది. తర్వాత బోర్డు మెంబర్స్ అందరూ జ్యోత్స్నాని అరెస్ట్ చేయిస్తారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఆ డబ్బులు నా దగ్గర సగమే ఉన్నాయి తాత, సగం ఖర్చు అయిపోయాయి. నా ఫ్రెండు కష్టాల్లో ఉందంటే వాళ్ళు ఐపీ పెడుతూ అంటున్నారని, వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారని నేను తనకి డబ్బులు సహాయం చేశాను అని అంటూ ఉంటే, ఎవరమ్మా ఎవరు అప్పుల పాలైపోయి నీ దగ్గర డబ్బులు తీసుకున్నా నీ ఫ్రెండ్ ఎవరు? బయటికి ఎందుకు వెళ్తున్నావంటే ఫ్రెండ్ని కలవడానికి, ఇంతసేపు ఎక్కడి నుంచి వస్తున్నావంటే ఫ్రెండుతో బాధలు చెప్పుకుంటున్నాను అని అంటావు. ఇప్పుడు డబ్బుల గురించి అడిగితే ఫ్రెండ్కి ఇచ్చానంటున్నావు. ఫ్రెండ్ ఎవరో కానీ నీకు బాగానే వంక దొరికింది అని దశరథ అంటూ ఉంటాడు. నువ్వు ఎన్ని వంకలు పెట్టినా సరే నాకు మాత్రం మొత్తం అకౌంట్లో కంపెనీ అకౌంట్లోకి డబ్బులు రావాలి. రాకపోతే మీ అమ్మ ఏమనుకుంటుందో, ఏమైపోతుందో, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఆలోచించను. నిన్ను తప్పకుండా అరెస్ట్ చేయిస్తాను
అసలు నువ్వు చేసింది మామూలు తప్పు కాదు. ఇంకా శ్రీధర్ బావ మన మనిషి కాబట్టి ఇన్ని రోజులు కూడా పరువు పోలేదు. లేకపోతే ఇదంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి మొత్తం కంపెనీ పరువే పోయేది అని అంటూ ఉంటాడు దశరథ. ఇంకా జ్యోత్స్న అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక దశరథ అయితే, నాకు తెలుసు జ్యోత్స్న, నువ్వు ఎలాంటి దానివో. నువ్వు చేసిన తప్పులన్నీ బయటకు వస్తేనే తప్ప నీ అంతటా నువ్వే నేను ఇంటి వారసురాల్ని కాదు అన్న నిజాన్ని ఒప్పుకోలేవు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే తర్వాత ఇక పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వాడు ఇలా ఇరికిస్తాడని అనుకోలేదే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని, అవును గిరాని, ఇలా ఇరికిస్తాడని అస్సలు కూడా అనుకోలేదు. ఈసారి మాత్రం నేను ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కాశీని విషయం గురించి బయట పెట్టాడని నువ్వు మాత్రం కాశీ మీద పగ తీర్చుకోవాలనుకుంటే మాత్రం నేను అస్సలు కూడా ఒప్పుకోను జ్యోత్స్న, ఒప్పుకోనంటే ఒప్పుకోను అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే నా కొడుకు కానీ నా మనవడికి కానీ ఏదైనా ప్రమాదం నువ్వు తలపెట్టాలని చూస్తే మాత్రం నిన్ను అస్సలు కూడా క్షమించను. నేనే నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాను అని పారిజాతం అయితే అంటుంది. ఈలోగా ఇక జ్యోత్స్నకైతే ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో, మీ ఫోన్ కాల్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను, వెంటనే వస్తున్నాను అని జ్యోత్స్న అయితే ఇక వెంటనే కారులో అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఈ రోజుతో అసలు ఆ రోజు ఆపరేషను ఎలా జరిగిందో, ఎటువంటి కుట్రలు చేశారో, నా అనుమానాలకన్నిటికీ కూడా మొత్తం జవాబు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తనైతే రిపోర్ట్స్ కోసం అయితే వెళ్తుంది. అలా రిపోర్ట్స్ కోసం వెళ్ళిన జ్యోత్స్నకి అక్కడ రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రిపోర్ట్స్లో దీపే బోన్ మ్యారో ఇచ్చినట్టు, దీప డిఎన్ఏ సుమిత్ర డిఎన్ఏ మ్యాచ్ అయినట్టు వస్తాయి. అలాగే జ్యోత్స్న డిఎన్ఏ మ్యాచ్ అవ్వనట్టు వస్తుంది. ఇక అదంతా చూసి ఆ రోజు గ్రానీని పక్కకి రప్పించి మొత్తానికి దీపే బోన్ మ్యారో ఇచ్చింది. మరి బోన్ మ్యారో ఇచ్చిన దీప ప్రెగ్నెంట్ ఎలా నిలబడింది అంటే, దీప అదృష్టవంతురాలు కాబట్టి డాడీ ఏదో బయటికి వెళ్ళారు, హోమం జరిపించానని చెప్తున్నారు. దీప కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని ఏవో పూజలు కూడా చేయించినట్టున్నారు. అందుకని ఆ రోజు కనీసం ఆపరేషన్ జరిగిందని నా దగ్గరికి వచ్చి పలకరించలేదు, నాతో మాట్లాడలేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు డాడీకి నిజం తెలిసిపోయింది, కార్తిక్ బావకి దీపకి కూడా నిజం తెలిసిపోయింది. వీళ్ళెవ్వరూ నిజాలను బయట పెట్టడం లేదంటే మొత్తానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. నేను ఒక్కొక్కరిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. ఈ విషయం నాకు తెలియదని వీళ్ళు అనుకుంటున్నారు. నేను ఇంకా సుమిత్ర కూతుర్నే అని నేను నిర్ధారించుకున్నట్టు వీళ్ళకి అర్థమైపోయింది. నిజాలు తెలియనట్టే ఉండి ఒక్కొక్కరినిగా పైకి పంపిస్తాను. నిజం తెలిసిన ఎవ్వరిని కూడా నేను అసలు కూడా వదిలిపెట్టను అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక పారిజాతం అయితే జ్యోత్స్న గదికి వస్తుంది. జ్యోత్స్న అయితే గదిలో ఉండదు. జ్యోత్స్న గదిలో లేకపోయేసరికి అప్పుడే ఇంకా పారిజాతం అయితే జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే గది దగ్గరికి వస్తుంది. ఏంటి గ్రాని, నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు. అవును, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఒక విషయం తెలుసుకోవాలని వెళ్ళాను గ్రాని, ఆ విషయం ఏంటో తెలుసుకున్నాను. ఈసారి నుంచి ఈ జ్యోత్స్న అంటే ఏంటో అందరికీ చూపిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం ఇదేదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతుంది, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది కానీ నిజం చెప్పడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం. అయితే తర్వాత ఇక జ్యోత్స్న అయితే నేను ఇప్పుడే వస్తాను అని తన ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న ఫోన్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఫోను రావడంతో అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేయబోతుంది పారిజాతం. గ్రాని, ఆ ఫోన్ నాకు వచ్చింది, నా ఫోన్ నువ్వు మాట్లాడటం ఏంటి అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. సాయంత్రం నేను నీ దగ్గరికి వస్తాను అని మాట్లాడడం జ్యోత్స్న ఫోన్లో
వింటూ ఉంటుంది పారిజాతం. అసలు ఎవరితో సాయంత్రం వస్తానని చెప్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది అని పారిజాతానికి అనుమానం అయితే వస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా జ్యోత్స్న అయితే బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్తున్న జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది పారిజాతం. అలా ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత కారు ఒక చోట ఆపి ఎవరి గురించో వెయిట్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరి గురించి జ్యోత్స్న వెయిట్ చేస్తుందని పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని ఒక అతనైతే వస్తాడు. ఇక అతన్ని చూసి ఎవరితను అని అనుకుంటూ ఉండగా హెల్మెట్ తీసిన ఆ వ్యక్తిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సత్తిపండు. ఇక సత్తిపండుని చూసి ఈ సత్తిపండుని ఇక్కడికి ఎందుకు పిలిపించింది జ్యోత్స్న, అసలు ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఏంటి మేడం, అర్జెంటుగా ఏదో మాట్లాడాలి, నీతో పనుందని చెప్పి నన్ను రమ్మన్నారు, మళ్ళీ నాతో ఏం అవసరం వచ్చింది, ఈసారి ఎవరిని షూట్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు. సత్తిపండు షూట్ చెయ్యాలా, అసలు ఎవరిని చంపడానికి జ్యోత్స్న ఇక్కడికి పిలిపించింది, నువ్వు ఏదైతే మిస్ చేసావో మళ్ళీ అదే పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే మీ నాన్నని మళ్ళీ చంపాలని అంటున్నారా మీరు అని సత్తిపండు అంటాడు. అవును, ఆ రోజు నీ బుల్లెట్ మిస్ అయ్యింది, ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా నువ్వు మా నాన్నని చంపే తీరాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు దశరథని షూట్ చేయించింది జ్యోత్స్న అన్నమాట, దీప కాదు, కోర్టులో సాక్ష్యాలు అన్నీ నిజమే అని అంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదిగో నీకు కావాల్సిన డబ్బులు ముందే ఇస్తున్నాను, ఈసారి మాత్రం నువ్వు ఎవ్వరిని కూడా మిస్ చేయకూడదు, నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను, అందరినీ వరుసగా వేసేస్తూనే ఉండాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి మేడం, అందరినీ వరుసగా వేసేయమంటున్నారు, ఎంతమందిని చంపాలి అని అడుగుతూ ఉంటాడు సత్తిపండు. ఒకరినైతే నువ్వే చంపాలి, అది మా డాడీని, తర్వాత నువ్వు చంపాల్సిందే మా బావ దీప, అలాగే దాసు అనే అతన్ని, ఇలాగా ముగ్గురిని చంపాలి అని అంటూ ఉంటే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. దాసుని చంపాలని చూస్తుందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సత్తిపండు అయితే సరే మేడం, కిల్లర్స్ని తెప్పిస్తాను, వాళ్ళ చేత ఈ పని కానిస్తాను, ఈసారి మిస్ అవ్వదు అంటూ సత్తిపండు డబ్బులు తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సత్తిపండు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాక పారిజాతం జ్యోత్స్న అసలు రూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న ఇంత దుర్మార్గురాలని అస్సలు కూడా అనుకోలేదు అని చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతుంది. ఇంతలో ఇక ఫోన్ అయితే వస్తుంది. అప్పుడు ఇక ఫోన్ రావడంతో ఏంటి దాసు, నా దగ్గర నిజాలు దాచిపెట్టారు కదా, ఆ రోజు నువ్వు మీ అమ్మని బయటికి ఎందుకు రమ్మన్నావో, ఆ 5 నిమిషాల గ్యాప్లో ఏం జరిగిందో నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది దాసుకి ఫోన్ చేసి జ్యోత్స్న అయితే. ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పకపోతే మాత్రం ఈసారి నేనేంటో చూపిస్తాను, చెప్పాను కదా, నేను చచ్చే నిమిషం ముందు కన్నా సరే ఆ దీపని చంపే తీరుతానని, ఆ దీపే ఈ ఇంటి వారసురాలన్న నిజం ఎవ్వరికీ తెలియకూడదు, తెలిస్తే మాత్రం తెలిసిన వాళ్ళని అస్సలు కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ నిజం చెప్పడానికి వస్తున్నా, కన్న తండ్రి అని తెలిసినా నిన్నే చంపాలని చూశాను, అలాంటిది పరాయి వాళ్ళు నాకు లెక్కేం కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక ఆ మాటలన్నీ విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం షాక్ అయిపోతూ అంటే దీపే శివనారాయణ ఇంటి వారసురాలు, ఆ రోజు దీపకి ఆపరేషన్ చేసింది సుమిత్రని కాపాడడానిక, సుమిత్రకి బోనిమారో ఇచ్చింది దీప, అంటే దీప ఈ ఇంటి వారసురాలన్న విషయం జ్యోత్స్నకి తెలుసు, కానీ ఆ నిజం నా దగ్గర దాచిపెట్టింది. అంతకన్నా ముఖ్యమైన విషయం, నా కొడుకునే చంపాలని చూసింది.
నా కొడుకుని కిడ్నాప్ చేసినప్పుడే జ్యోత్స్నాకి వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు నా కొడుకుని చంపాలని చూస్తుంది. ఇక ఈ జ్యోత్స్నాని నేనెందుకు వదిలిపెడతాను? ఈ జ్యోత్స్న వేసిన ప్లాన్ని తిప్పుకొట్టి జ్యోత్స్నాకి నేను ఊహించని షాక్ ఇస్తాను అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.